ఈ రెండు పైపులు ఏంటో మీకు తెలుసా? ఇవి డయాలిసిస్ పైపులు. మన బాడీలో కిడ్నీ చేసే పని వచ్చేసి బ్లడ్ని ఫిల్టర్ చేయడం. ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతే ఆ కిడ్నీ చేసే పనిని ఈ డయాలిసిస్ మిషన్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్లూ పైప్ ద్వారా ఈ డయాలిసిస్ మిషన్ నుంచి మన బాడీలోకి బ్లడ్ని పంపించడం జరుగుతుంది. ఈ రెడ్ పైప్ ద్వారా ఆ బాడీ నుంచి బ్లడ్ని బయటకు తీయడం జరుగుతుంది. ఈ మొత్తం ఫిల్టరింగ్ ప్రాసెస్ 4 గంటలు పడుతుంది. వీక్లీ 3 టైమ్స్ చేయాల్సిందే. ఒకవేళ హార్ట్ ఫెయిల్ అయితే హార్ట్ పంప్ చేయడానికి చాలా మిషన్స్ ఉన్నాయి. మన బాడీని బట్టి మిషన్స్ చేంజ్ అవుతాయి. అంటే హార్ట్ వచ్చేసి ఒక గంటకి 300 అంటే 300 లీటర్స్ ని పంప్ చేస్తుంది. ఇదన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతూ ఈ నొప్పి బిళ్ళలు వాడుతూ ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కనొక రోజు ఈ పెయిన్ కిల్లర్స్ మీ యొక్క కిడ్నీని అమ్మేస్తాయి. అమ్మేయడం అంటే అమ్మేయడం కాదు, మొత్తం నాశనం చేసేస్తాయి. సో నేనేం చెప్తానంటే మీకున్న ఈ పెయిన్ మీ బ్రెయిన్ తెలియకుండా ఈ పెయిన్ కిల్లర్స్ ఆపుతాయి. సో అంతవరకే, టెంపరరీ, పర్మనెంట్ కాదు. సో నేనేమంటానంటే మీకు దగ్గరున్న ఒక స్పైన్ సర్జన్ని కానీ కన్సల్ట్ అయ్యి మీకున్న ఈ ప్రాబ్లమ్ని, ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుందని దానికి రూట్ కాజ్ని కనిపెట్టండి. అంతే తప్ప మీరు ఈ పెయిన్ కిల్లర్స్ను ఎక్కువ రోజులు వాడినట్టు అయితే మీరు కూడా వీళ్ళలాగా డయాలిసిస్ పైపులు వాడాల్సి ఉంటుంది. సో మీకు వచ్చిన మెకానికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు, లేదా పర్మనెంట్గా ఈ నొప్పి బిళ్ళలు వాడుతూ పర్మనెంట్ కిడ్నీ డిసీజ్ని తెచ్చుకుంటారు. ఇది మీ చేతుల్లోనూ ఉంది. సో ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. చాలా మంది ఇలా తెలియకుండా నొప్పి బిళ్ళలతో వాళ్ళ కిడ్నీని నాశనం చేసుకుంటున్నారు. మీరు ఒక మంచి స్పైన్ సర్జన్ని కలవాలంటే ఈ యొక్క నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.